ప్రార్థనాపూర్వకంగా మనము జరుగుతున్నటువంటి మహాకూటాల ప్రదేశాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ జయధ్వజాన్ని నిలపబోతుండగా దేవుడే మనకు తోడైండి ఈ మీటింగ్స్ కార్యక్రమాలన్నిటిని కూడా పనులన్నిటిని కూడా దేవుడు జరిగించినట్లుగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనే సమస్తము కూడా చక్కగా జరుగుతాయి. ఈరోజు మనందరము కూడా ఇక్కడికి సమకూడింది దేవుని సన్నిధిని మనకు దేవుడు తోడుగా ఉంచి దైవజనులను దేవుడు బలపరిచి అభిషేకించి చక్కటి ఆలోచనలతో ముందుకు నడిపించున్నట్లుగా దేవుడే ఈ స్థలమందు నిలిచి అనేక మందిని దర్శించున్నట్లుగా బలపరుచున్నట్లుగా జరగనైనటువంటి ఏర్పాట్లన్నింటిలో దేవుడు తోడై ఉండాలి అని మనందరం బిగ్గరగా నోరు తెరిచి స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు అందరం నోరు తెరిచి నోరారా స్తుతిద్దాం. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ప్రభావము, ఆయన మహిమ మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా బలముగా ఆయన కదులునట్లుగా దేవుని ఆలోచనలు దైవజనులకు అనుగ్రహించి పనులన్నింటిలో తోడై ఉండి నడిపించినట్లుగా ఆయన సన్నిధిని మనందరం ఆహ్వానిద్దాం. నోరు తెరచి బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. పిల్లరా, స్తుతి సింహాసనాసీనుడు ఆయన, మనందరం స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. బలవంతుడైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరాక్రమశాలి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనుడైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనమైన కార్యాలు జరిగించే ప్రభువా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతిస్తూ ఉండగా దేవుని శక్తి మన మధ్యలోనికి వస్తుంది. ఆయన బలమైన ప్రభావముతో మనందరం కూడా నింపబడినట్లుగా ప్రభువుని స్తుతిద్దాం. లక్షలాది మంది ప్రజలు అడుగుపెట్టి ఆయన మహిమను చూచున్నట్లుగా దేవుని సన్నిధిని తోడించినట్లు స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, అందరం నోరు తెరిచి స్తుతిద్దాం. యేసయ్యా స్తోత్రం, గతించిన 10 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెప్తాం. గత 10 సంవత్సరాలుగా వందలాదిగా వేలాదిగా ఆత్మలు రక్షించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గతించిన కాలం అంతా కూడా కృప చూపించి అనేక మంది సేవకుల్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై స్తోత్రాలు చెప్తాం. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలు ఆలకించి అనేకులను స్వస్థపరిచిన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన దాసుని మీదకి బలమైన అభిషేకమై దిగి వచ్చినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆర్థిక వనరులన్నింటినీ సమకూర్చి సహాయం చేసినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ్యపు కార్యాలన్నింటినీ కూడా బంధించి ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. యెహోవా కార్యములు ఆశ్చర్యములు అగమ్య గోచరములని కొన్ని సంవత్సరాల క్రితం ఇటు కార్యాలను ఇదిగో నాయన చూడకముందే నీ దాసుని ప్రభువా మీరు పిలిచి ఏర్పాటు చేసుకొని గొప్ప జనాంగంగా చేయడానికి ఉద్దేశం కలిగి ఆయన మీ కృపను అనుగ్రహించి నీ యొక్క దక్షిణాస్తముతో బలపరిచి ఈ రీతిగా ఈ యొక్క పరిచయం మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు నాయన. వారిలో ఒంటరైన వాడు ఏమందగునను, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగమగునని ఇదిగో నా ప్రభువా నీ దాసుని బలపరిచి విశ్వాసులను, పరిచారకులను, సేవక గణాన్ని మినిస్ట్రీగా ప్రభువా వేవేల ప్రజలను రక్షించే పాత్రగా మీ దాసుని నాయన మీరు అభిషేకించి వాడుకుంటూ గత సంవత్సరాలన్నీ నీ కృపలో దాచి నడిపించినందుకై మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. 10 సంవత్సరాలు అయా కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 11వ సంవత్సరం మహాకూటాలు కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ దినమున ఆయన యొక్క పనులను ప్రారంభిస్తుండగా ఈ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమును నీ పని నిమిత్తం ఆయన మీటింగ్స్ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం.
జరుగుతుండగా నీ సన్నిధి దిగిరానిమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన సేవకులను సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రార్థన కోడికను ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరి నాన్న దైవజనుడిగా. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇల నా జ్ఞానము, నీ రక్తమే ఇల నా జీవము. నీ వాక్యమే ఇల నా జ్ఞానము, నీ రక్తమే ఇల నా జీవము. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. అందరం చప్పట్లు కొడుతూ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైండి, ఆయన ఘన కార్యాలు జరిగించినట్లుగా స్తుతిద్దాం. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆమేన్. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. స్తోత్రం. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ఆమేన్. స్తోత్రం. గడిచిన 10 సంవత్సరాలు దేవుడు తన దాసుల పక్షాన ఉండి జరిగించినటువంటి గొప్ప కార్యాలను బట్టి హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. లార్డ్ సైన్యములకు అధిపతి, హల్లెలూయా. రోషము పరాక్రమము కలిగిన దేవా, స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడేదను. పాడాలి. స్తోత్రం.
నిర్జీవంగా పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యమునే పొందేదా, నీతోనే నిలిచెదా, నిత్యమునే పొందేదా, నీతోనే నిలిచెదా. సైన్యములకు అధిపతి నీకే ఘనాస్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనాస్తుతి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రాజుల రాజుకే, స్తోత్రం. ప్రభువుల ప్రభుకే, స్తోత్రం. యూదా గోత్రపు సింహానికే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. 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 పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. స్తోత్రమయ్యా. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. దీనుడనై నేను నీయందే, దీనుడనై నేను నీయందే అతిశయించెదను, ఆనందించెదను, అతిశయించెదను, ఆనందించెదను. సైన్యములకు అధిపతి నీకే ఘనాస్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనాస్తుతి. సైన్యములకు అధిపతి, అధిపతి రాజుల రాజా, సైన్యములకు అధిపతి, పరాక్రమశాలి, జ్యోతిర్మయుడవగు తండ్రి, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ, నజరేయుడా యేసు. హల్లెలూయా. నజరేయుడా నీకు స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ఆరాధ దైవమా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. 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 సైన్యములకధిపతి, 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 అధిపతి, సైన్యములకధిపతి, 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 సైన్యములకధిపతియగు యెహోవా, సైన్యములకధిపతియగు యెహోవా. హల్లెలూయా. సైన్యములకధిపతియగు యెహోవా, సైన్యములకధిపతియగు యెహోవా, సైన్యములకధిపతియగు యెహోవా నీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి, అందరం రెండు చేతుల పైకి నీకే ఘనాస్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనాస్తుతి. ఆయన సైన్యములకు అధిపతి అయినా నావాడు, ఆయన సైన్యములకు అధిపతి రారాజు అయినా మనవాడు, ఆయన నీవాడు, ఆయన నావాడు, ఆయన మనందరి వాడు. ఓ ఆయనకు స్తుతి కలుగును గాక, రారాజుకు స్తుతి కలుగును గాక, రారాజుకి మహిమ కలుగును గాక.
పరిశుద్ధుడైన మా తండ్రి, ఆమేన్. ఈ రక్తమును ప్రోక్షిస్తున్నాం ఈ ప్రాంగణం అంతటి మీద. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదిన చీకటి దురాత్మ దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో నిర్మూలమై దూరమైపోవునుగా, ఆమేన్. లయమైపోవునుగాక. ఆమేన్. నీ సన్నిధితో దిగివచ్చి మా మధ్యన సంచరించి ప్రాంగణం అంతా సంచరించి ఓ నీ బిడ్డలు ఘనముగా నా ప్రభు ఈ ఏర్పాట్లన్నీ జరిగించి అందులో నా ప్రభు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి, ఇతర దేశముల నుంచి కూడా నా ప్రభు ప్రజలు గ్యాదరై చక్కగా ఆరాధించి నిన్ను మహిమపరిచి రక్షణ పొంది ఆత్మీయ బలాభివృద్ధి పొంది నిన్ను కీర్తించే కృప దయచే. ఈ ఏర్పాటు అంతటి కొరకు ఇదిగో ప్రారంభిస్తూ ఇదిగో నీవు అనుగ్రహించిన సిలువ ధ్వజము, సిలువలో నాయనా నీవు కార్చిన రక్తమే మా విజయము. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. సార్వత్రిక సంఘానికి యేసు రక్తమే జయము. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి యేసు రక్తమే జయము. ఇదిగో నా ప్రభా విశ్వాసముతో విజయ ధ్వజమును నిలుపుచుండగా, పని ప్రారంభించుచుండగా మీరే మీ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్తుండగా ధ్వజమును నిలబెడదాం. యేసయ్య జయ ధ్వజము, యేసయ్య జయ ధ్వజము. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం బిగ్గరగా. స్తుతిస్తూ స్తోత్రం 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 అందరం చేద్దాం. స్తోత్రం 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 విజయ పతాకం చప్పట్లు కొడుతూ మన జయ మన విజయ పతాకం. హల్లెలూయా 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 ఇదిగో హల్లెలూయా. ప్రభువా వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మిష్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యదాన నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఆమేన్. ఆమేన్. ఎబెనెజరు నీవై, ఎబెనెజరు నీవై మాకు సహాయకుడివై మమ్మలను బ్రతకనిచ్చి నీ సేవ చేయడానికి మరలా మాకు సంవత్సరమునిచ్చి మరలా ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి ఆపదల్లో తోడై ఉండి ఆదుకొని ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి కృపనిచ్చి కాపాడి ఎబెనెజరు నీవై, ఎబెనెజరు నీవై మరలా నిన్ను మహిమపరచ కృపనిచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా ఇదిగో పనిని ప్రారంభిస్తున్నాం. నిలిపిన ఈ ధ్వజము నీవై నా ప్రభ మా పక్షమున నిలిచి కార్యములన్నిట కూడా నీ హస్తముంచి ప్రతి విషయములను తోడై ఏక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ పనులను ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. బలపరుచున్నట్లుగా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ స్థలములో దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 శక్తులను లయపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రతి విషయంలో సహాయం చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్తాం. రాష్ట్రము దేశవ్యాప్తంగా ఆత్మను ఆకర్షిస్తున్న దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయ ధ్వజమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయ ధ్వజమా. నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, పడదాం. ఓటమి ఎరుగని జయ ధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా. నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా. నీ
నీవే నా సొంతమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధన, నీకే నారాధన, నీవే నాలాపన. నీకే నారాధన, నీకే నారాధన, నీవే నాలాపన, నీవే నాలాపన. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధన, నీకే నారాధన, నీకే నాలాపన, నీకే నారాధన, నీకే నారాధన, నీకే నాలాపన, నీకే నాలాపన. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ప్రార్థన. ముగ్గురు దైవజనులు ప్రార్థిస్తారు. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళతో అయ్యా నేను ఎంతగానో స్తుతించి కొనియాడటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకు వందనాలు నాయన. అయ్యా మీ దాసులు దైవజనులు ప్రభువా జ్ఞాపకం చేసుకొని సందర్భంలో పిండముగా ఉన్నప్పుడే ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ ఏర్పాటుని దాసునిలా కనబరిచిన ఆయన. ఇదిగో గతించిన 10 సంవత్సరాలు కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన మహాకూటముల కొరకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఈ తరుణం కూడా నీ కృప మీద మేము ఆధారపడుతూ ఉండగా నాయన, నీ సహాయమునే వేడుకొనుచూ ఉండగా నీవే మా సహాయపు రాయివై నిలిచి నాయన ఈ సంవత్సరంలో జరగవలసిన కూడికలన్నిటి ప్రభువా మీరు మహిమ పొందమని కోరుకొనుచున్నాము. కార్యాలు గతించిన సంవత్సరాలు మీరు జరిగించారు, ఇక ముందుకు కూడా జరిగించడానికి దేవా ఒక మారుమూల ప్రాంతంలో ఆరంభమైన పరిచర్యను ప్రపంచ విదితం చేశావు నా ప్రభువా. నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయనా. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఏడాది కూడా నీ కృపను చూపి అయ్యా నలుగు దిక్కుల నుంచి ప్రజలు నీ సన్నిధిలోనికి ఆకర్షించబడుదురు గాక, వేలాదిగా ప్రజలు రక్షించబడుదురు గాక, గొప్ప చేయబడును గాక, లయపరచబడుదురు గాక. బంధకాలలో చీకటి శక్తులలో ఉన్నటువంటి వారు విడుదల పొందుదురు గాక. ఏ ఉద్దేశం కలిగి ఈ సంవత్సరం కూడా కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు అవకాశం ఇచ్చిన్నారో ఆ ఉద్దేశం యావత్తు యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. ఆమేన్. చూపించి సమస్త విషయాలను నీకు అనుదృష్టి నిలపండి. ప్రయాణాలలో ప్రభు ఏర్పాటులో కృప చూపండి. తొందర అపాయం అనేది కలగకుండా అందరినీ మీ దాసులను కుటుంబాలను సంఘ సభ్యులందరినీ రెక్కల నీడలో భద్రపరిచి ప్రభు ఏర్పాటు కృప చూపించి ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని సమస్తమైన మహిమను నీకు మాత్రమే ఆరోపిస్తూ నీ దాసులపై బలమైన అభిషేకముగా ఉండి ఇక ముందుకు నువ్వు కృప చూపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి, ఈ మహాకూటములు ప్రారంభమై 10 అద్భుతమైనటువంటి కూటములను సాక్షార్థంగా నిలిపావు. 11వ కూటాన్ని మీ నామంలో ప్రారంభించి ఉంటుండగా ప్రభువా నా తండ్రి, ఈ పనుల ప్రారంభమును ప్రభువా నా తండ్రి ఎబెనేజరు నీవై, సహాయపు రాయివై మాకు ముందుండి నడిపించండి, మా మధ్యలో ఉండి సహాయము చేయండి ప్రభువా. పరిచర్య 20 సంవత్సరాల నుంచి నాయన అద్భుతంగా మీ మహా గొప్ప కృప మాకు తోడుగా ఉంచావు. మహోన్నతుని పనిచేసే భాగ్యమునిచ్చావు నాథా. నువ్వు పని చేయటం ప్రారంభించావు. ఇదిగో ఏలికలు లోకమంతా వేరుగా కూడుకుంటూ ఉండగా ప్రభువా నువ్వు ఏమి చేయాలని నీ దాసుడిని నిలబెట్టావో ప్రభువా నా తండ్రి, నీ కార్యము సంపూర్ణముగా జరిగించండి. అనేక మంది సువార్తకులు లేవాలి ప్రభువా నా తండ్రి. ఆత్మల రక్షణ, ఆత్మలకు ఉజ్జీవము, నలిగిన వారికి విడుదల, కృంగిపోయిన వారికి కాపుదల, లేపుదల ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా నా తండ్రి. మీ దాసుడు వాక్యం బోధించుతూ ఉంటుండగా ప్రభువా అనేక మంది హృదయాలు తెరవండి. ప్రపంచంలో నలుమూలల నుంచి ఈ స్థలానికి అనేక వేల మంది, లక్షలు దాటునట్లుగా ప్రభువా నాయన మీడియా ద్వారా, ఆన్లైన్ ద్వారా నా తండ్రి వినుచున్న వారందరూ కూడా వారి హృదయము తెరవబడినట్లుగా, వారు వాక్యమును అంగీకరించినట్లుగా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడని ప్రజలందరూ గ్రహించున్నట్లుగా ప్రభువా నా తండ్రి. సముద్రము నిండా నీళ్ళెలా ఉన్నాయో నాయన, ప్రపంచమంతా ప్రజలందరి హృదయాలు నీ వాక్యముతో నింపబడును గాక. ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యలను మీరు నాయన హత్తుకున్నందుకు, ఎత్తుకున్నందుకు, నాయన ధ్వజముతో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నా తండ్రి. పనులు చేయుచున్నటువంటి వారిని, విశేషంగా ప్రార్థనా బృందాలను లేవనెత్తండి. హృదయపూర్వకంగా ప్రార్థించే వారిని లేవనెత్తండి. కన్నీటితో ప్రార్థించే వారిని లేవనెత్తండి. ఎంతో ప్రార్థన సహాయం అవసరమై ఉంటుండగా ప్రార్థనాత్మ, ప్రార్థన పరుల మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా నా తండ్రి. అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు, సహాయపురాయివై మీరే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ దాసునికి మంచి ఆరోగ్యమునివ్వండి. మీ దాసుని కుటుంబ సభ్యులందరినీ కంచెవేసి సంరక్షించండి ప్రభువా. సంరక్షణలో ఉండునట్లుగా సహాయం చేయండి. పరిచర్య మొదలు పెట్టిన నేటి నుంచి ప్రభువా నా తండ్రి నాయన పరిచారకులందరి మీద మీ కృప, మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించండి. మీరే సంరక్షకుడు, మీరే పోషకుడు, మీరే వర్ధిల్ల చేసేటువంటి దేవుడు. మా పరిశుద్ధులు వగు తండ్రి, వేల వేల ఆత్మలు రక్షించబడును గాక. పరిశుద్ధులు వగు నాయన అనేక మంది సేవకులు లేపబడుదురు గాక. మీ సేవకులు నాయన నలుదిక్కుల నా తండ్రి మీ సువార్త ప్రకటించుదురు గాక. ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ని మీరు ఆశీర్వదించున్నందుకు స్తోత్రాలు. ఈ 11వ మహాకూటములను నాయన మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పనులన్నిటి విషయంలో సహాయం చేయమని, ఈ కూడికలన్నిటినీ ఆశీర్వదించమని, ప్రతి కూటములో ప్రతి వర్తమానము, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా ముఖ్యంగా విరోధుల హృదయాలను కూడా నాయన దర్శించి మార్చగలిగినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు జరిగించిన కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇచ్చిన ఆత్మలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 10 అంతలు జరిగిన కార్యాల కంటే ఈ సంవత్సరం అత్యధికముగా, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, అత్యంత కృపగలిగిన రాజా, మీకు వందనాలు, కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. అయా మీ దాసిని నా ప్రభా తండ్రి, గర్భములో ఉండగానే తండ్రి మీరు చూచి వెన్నుకొని ఏర్పాటు చేసుకున్న నాటి నుండి నా తండ్రి ఎన్నో ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చినందుకై మీ కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇదంతా నీ కృపయా, ఇదంతా నీ దయ తండ్రి, ఇదంతా నీ వాత్సల్యత ప్రభువా. ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని ప్రభువా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటికే లక్షల మంది ప్రజలు ప్రభావితమై తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని నీ దాసుడి ద్వారా కలిగించినందుకై నీకు వందనాలు, కోట్లాను కోట్ల కృతజ్ఞతలు తండ్రి. ఎందరో ఆత్మీయతలో కోల్పోయి సన్నగిల్లి నాయన, ఆత్మీయత లేక ఎక్కడ ఎదుగుతున్న నాయన, ఈ లోకములో మీ దాసుని ద్వారా ఒక బలమైన కార్యము జరిగిస్తున్నందుకై నీకు వందనాలయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ 11వ మహాకూటములను మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా. ఈనాటి నుండి నా ప్రభువా సభలు ముగించేంత వరకు నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము
ఆమేన్. ఈ దాసుని మీద ఆమేన్. కొలతలేని ఆత్మ, ఆమేన్. కొలతలేని అభిషేకం, ఆమేన్. కొలతలేని ప్రభావము. ఆమేన్. రీమా ఖబల రబ శిఖల రబ బబ 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 బబ. హల్లెలూయా. రీ శీ ఖబల రబ బబ 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 బబ. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఆమేన్. ఈ దాసుని మీదకి దిగవచ్చును గాక. ఆమేన్. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి పాపి మారు మనసు పొందును గాక. ఆమేన్. రోగి స్వస్థత పొందును గాక. ఆమేన్. అయ్యా, ఎవరే సమస్యలతో వస్తున్నారు, యేసు నామములో వారి దుఃఖములు సమాప్తములగును గాక. ఆమేన్. వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. సంతోషభరితులై ఈ స్థలమును విడిచి వెళ్ళినట్లుగా మీ ఆత్మాభిషేకం ఇక్కడ కుమ్మరించుదురు గాక. ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. యా, ఇక్కడ పనిచేసే ప్రతి పరిచారకుని తండ్రి నీ ఆత్మ చేత నింపండయ్యా, నీ బలము చేత నింపండయ్యా, నీ శక్తి చేత నింపండయ్యా. నింపండి. ప్రపంచము నలు మూలల నుండి నాయన ఈ సంవత్సరం మీరు ప్రజలు నడిపించబోతున్నందుకు స్తోత్రం. స్తోత్రం. అయ్యా, ప్రజలు మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రం. అద్భుత కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రం. అయ్యా, నూతన పాటలు కాని తండ్రి, అయ్యా వాక్య సందేశాలు కాని తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని హత్తుకొనును గాక. ఆర్థిక పరమైన ప్రతి కొరతని మహిమలో తీర్చుదురు గాక. ఆమేన్. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, త్వరగా రానయ్యున్న యేసయ్య శ్రేష్ఠ దివిగణ నామములు స్తుతించి గణపరిచి ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూవునాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపిక దేవా నీకు స్తోత్రం. స్తోత్రం. ఇంతసేపు నీ బిడ్డలు చేసిన ప్రార్థన నీ సన్నిధిని వినబడిందని మేము నమ్ముతున్నాం. అవునయ్యా, ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు. కృతజ్ఞత. ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా వీక్షించేవారు, అందరి ప్రేమ, అందరి ప్రార్థన, అందరి ఆసక్తిని బట్టి నీకు వందనాలు. వందనాలు. ఈ పనులు ప్రారంభించాం ఈ వేళ నా ప్రభువా. ఆశీర్వదించి మాకు ఆలోచనకర్తవై ఉండి, ఉండి మాకు శ్రీమంతుడివై సమృద్ధినిచ్చి, ఇచ్చి మాకు ఆదరణకర్తవై అన్ని విషయాల్లో సహాయకుడివై ఇంతవరకు నడిపించావు. నడిపించు. ఇక ముందు కూడా ఇక నీవే కార్యములు చేయమని, నడిపించమని, ఆదరించమని, ధైర్యపరచమని, ప్రోత్సహించమని, అవునయ్యా, శ్రీమంతుడివై సమృద్ధిని ఇవ్వమని, ఇవ్వమని. ఆర్థిక అవసరతలు తీర్చమని, తీర్చమని ఏ విషయంలోనూ కొదువ కొరత అనేది లేకుండా లేకుండా అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధి మాకు దయచేయండి. దయచేయి. మార్గాల్లో తోడై ఉండండి. పరిచర్యకు బిడ్డలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ మార్గాలన్నిటి నీ కాపుదల ఉంచండి ప్రభువా. ఉంచండి. మా బిడ్డలందరినీ నీ భద్రతలోకి తీసుకోండి. ఇప్పుడు వెళుతున్నప్పుడు కూడా నీ కాపుదలలోకి తీసుకోండి. తీసుకో. పరిచర్యకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు, అలాగే మీటింగ్స్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నీ కాపుదల దయచేసి ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన కీడు అపశృతి కలగకుండా కాపాడి కాపాడు. ఈ కార్యాలన్నిటి కూడా నీ హస్తం ఉంచి జయకరంగా జరిగించండి. జరిగించు. దీనికి విరోధంగా పనిచేసే దుష్ట శక్తుల్ని, దుష్టులైన మనుషుల్ని యేసు నామములో అణచివేయుదువుగాక. ఆమేన్. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే సహాయము చేయమని చేయమని. సమకూడిన సమస్త దైవ జనాంగాన్ని బట్టి, విశ్వాస గణాన్ని బట్టి, పరిచారక గణాన్ని బట్టి వందనాలు. వందనాలు. ఏర్పాట్లు చేసిన పరిచారకులందరినీ బట్టి నీకు స్తోత్రం. స్తోత్రాలు. పరిచారకులందరినీ బట్టి స్తోత్రాలు. స్తోత్రం. యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిచ్చిన దేవాది దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లించు. స్తోత్రం. స్తోత్రం. మన బలమైన కార్యాలు జరిగించి ఆత్మలకు రక్షణనిచ్చి ఆత్మీయులకు బలాభివృద్ధిని కలిగిస్తున్న దేవాది దేవునికి స్తోత్రం. మనసారా మిక్కటముగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. 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 రోషము గల నా దేవుడు నిలిచి ఈ కార్యాలు నెరవేరుస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. మీరందరూ కూడా విశ్వసించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఈ పనుల్లో ఏకీభవిస్తున్న బిడ్డలకి, అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి బిడ్డలకి, అలాగే కూటాలకు వస్తున్నటువంటి ప్రజలకి అందరికీ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 యేసు రక్తమే జయం, యేసు యేసు రక్తమే జయం. జయం. యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. 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 ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమంలో పాలు పొందిన మీరు ధన్యులు. మీ అందరిని బట్టి దేవుని మయంపరుస్తున్నాను. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చిన్నగా నిదానంగా ఈ చోటు నుంచి మీరు వెళ్ళాలి. ఎలా పడితే అలా ప్రమాదకరంగా వెళ్ళొద్దు, నిదానంగా. అలాగే ట్రాఫిక్ పరిచారకులు ఒక అడుగు మీరు వెళ్ళిపోండి. రోడ్డు మీద అక్కడక్కడ నిలిచి కొంచెం ఆ స్పీడ్గా వచ్చేవాళ్ళు కొంచెం కంట్రోల్, బ్రదర్ అని చేయితే చాలా అవుతారు, కంట్రోల్ అవుతారు. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ బిడ్డలందరూ తిరిగి అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మందిరం ఫోన్ చేశారో లేదో తెలియదు, తినకుండానే వచ్చినట్టున్నారు. మందిరం దగ్గర ఫుడ్ ఉంది, వెళ్ళి భోజనం చేయండి. అలాగే లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. లైవ్ ఉందా? రైట్. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ఆసక్తిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. తప్పకుండా ప్రేయర్ చేయండి, పాల్గొనడానికి సిద్ధపడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా పరిచర్య ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టే, మీటింగ్ పనులు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ క్రొత్త ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుగానే మొదలు పెట్టడం జరిగింది.
కాబట్టి మీరు పరిచర్యకు తోడ్పడాలి, మీరు కూడా వచ్చి చేయాలనుకుంటే తప్పకుండా మీకు ఆహ్వానం. ఎవరికి అవకాశం ఉంటే వారందరూ వచ్చి ఈ పరిచర్యలో ఏకీభవించవచ్చు. ఈ పనిలో మాతో పాటు పాలిభాగస్తులు కావచ్చు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, అన్ని జనుల రక్షణ కోసం, అలాగే నా ప్రభు మహిమ కోసం, ఆత్మీయుల క్షేమాభివృద్ధి కోసం ఏర్పాటవుతున్న ఈ కూటములు ఈ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల నా తండ్రి జరిగించును గాక. ఆమేన్. ఇలాంటి జయధ్వజాలు ఇంకా అనేక చోట్ల నా తండ్రి నిలుపును గాక. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో దేవుడు ఇంకా బలమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. రైట్, మీ అందరికీ వందనాలు. నిదానంగా, చిన్నగా, జాగ్రత్తగా వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. దైవజనులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చాలా ఆసక్తితో వచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ.